దేవుడు ఆ ముగ్గురు మనుషుల ద్వారా అబ్రాహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగూ అంటే మరి అబ్రాహాము తయారు చేసినటువంటి ఆ భోజన పదార్థములన్నీ కూడా తిని తృప్తిగా వారు వెళ్తూ ఉన్నప్పుడు కన్నులెత్తి సొదొమ గొమొర్రా వైపు చూశారు. ఆ పట్టణం అంతా కూడా నాశనకరమైనటువంటి పట్టణం, పాపపు ఊబిలో ఉన్నటువంటి పట్టణాలు. వారు ఇష్టానుసారంగా జీవితాలను జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. అలాంటప్పుడు సొదొమ గొమొర్రా గురించినటువంటి మొర భయంకరమైనది. వారి మొరను నేను విన్నాను. నా దాసుడైనటువంటి అబ్రహాముకు ఇదెలా నేను తెలియచేయకుండా ఉంటానని చెప్పి దేవుడు మనసులో అనుకుంటా ఉన్నాడు. కనుక ప్రియులారా, అలా వారు సొదొమ గొమొర్రా వైపు వెళ్తూ ఉన్నప్పుడు అబ్రహాము వారితో కూడా వెళ్ళాడు. అనగా దేవునితో కూడా అబ్రహాము వెళ్ళినప్పుడు దేవుడు ఆ పట్టణాలను చూసి ఆ పట్టణాలను నాశనం చేయాలని తీర్మానం తీసుకున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆ పట్టణాలు భయంకరమైనటువంటి మరి వ్యభిచారం అనే పాపపు కూపములో కూరుకొని పోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరూ కూడా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే అబ్రాహాము దేవునితో ఈ విధంగా అంటా ఉన్నాడు, ప్రభువా, మరి పాపులతో కూడా, మరి దుష్టులతో కూడా, పాపులతో కూడా ఒక నీతిమంతులను మరి ఎలా నీవు నాశనం చేస్తావు? ఒకవేళ అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాలను నాశనం చేయకుండా ఉంటావు కదా అని అబ్రాహాము దేవునితో అడిగినప్పుడు, ఎస్ అబ్రాహాం, 50 మంది నీతిమంతులుంటే నేను ఆ పట్టణాల వైపు వెళ్ళను, ఆ పట్టణాలను నాశనము చేయను అని అన్నప్పుడు, ప్రభువా, ఒక మాట మీకు చెప్తాము, ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను, అందులో ఒక 5గురు తగ్గితే అని అడిగినప్పుడు దేవుడు అంటాడు, 45 మందిని బట్టి నేను ఆ పట్టణాలను నాశనం చేయను అబ్రహాము. ఒకవేళ 45 మందే నీతిమంతులు ఉంటే వారిని బట్టి నేను ఆ పట్టణాలను నాశనం చేయను అని అన్నప్పుడు అబ్రహాము మళ్ళా దేవునితో ఇలా ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఎలాగూ అంటే ఒకవేళ 40 మందే ఉంటే ప్రభువా, 40 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాలను నాశనం చేయకుండా ఉంటావు కదూ అని అడుగుతూ ఉన్నప్పుడు, ఎస్ అబ్రాహాం, 40 మంది ఉన్నా సరే నేను మరి ఆ పట్టణాలను నాశనం చేయను. 40 మంది నీతిమంతులు ఉన్నా నాకు కనిపించినా సరే నేను ఆ పట్టణాలను మరి నాశనం చేయకుండా ఉంటాను అబ్రాహాం అన్నప్పుడు, ప్రభువా, ఒకవేళ 30 మందే ఉంటే దయచేసి ప్రభువా నన్ను నా మీద కోపగించుకోకూడదు, నేను మిమ్మల్ని విసిగిస్తున్నానని అనుకోకూడదు ప్రభువా. మరి అక్కడ 30 మందే ఉంటే ఆ 30 మందిని బట్టి మరి పట్టణాలను నాశనం చేయవు కదూ, 30 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేస్తావా ప్రభువా అని దేవునితో అన్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, 30 మంది ఉన్నా కానీ మరి నేను ఆ పట్టణాల మీదకి పోను, ఆ పట్టణాలను నాశనము చేయను అబ్రాహాము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభువా, ఇదొక్కసారే మీరు ఏమనుకోవద్దు, ఒకవేళ 20 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాలను నాశనం చేయకుండా ఉంటావు కదా అని అడుగుతూ ఉన్నప్పుడు అబ్రాహాం, నేను 20 మంది నీతిమంతులున్నా ఆ పట్టణాల జోలికి వెళ్ళను, ఆ పట్టణాలను ఏమాత్రం కూడా నేను డిస్టర్బ్ చేయను, ముట్టుకోను అబ్రాహాము అని దేవుడు అబ్రాహాంతో సమాధానం చెప్తూ ఉన్నాడు. అలాగూ చెప్తూ ఉన్నప్పుడు, ప్రభువా, చిట్ట చివరి ఛాన్సు, ఇదొక్కటే మాట మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను, ఒకవేళ ఆ సొదొమ గొమొర్రా పట్టణాలలో 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాలను నాశనం చేస్తావా ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు ఏమాత్రము కూడా విసుగుకోకుండా, 10 మంది నీతిమంతులు నాకు కనిపించినా నేను ఆ పట్టణాలను ఏమాత్రము కూడా నాశనము చేయను అని దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడటం చాలించిన తర్వాత మరి అబ్రాహాము తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయినట్టుగా లేఖనాలలో గమనించవచ్చు ప్రియులారా. ఎందుకు ఇదంతా దేవునితో అంత బాధగా, విచారంగా వారితో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాము? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు భయంకరమైనటువంటి పాపముతో వారు పేటరెక్కి పోతూ ఉంటున్నారు, ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, వ్యభిచార కూపంలో వారు బ్రతుకుతూ ఉన్నారు. ఆ పట్టణాలలో తన సహోదరుడు కొడుకైనటువంటి లోతు మరి నివాసం ఏర్పరచుకొని
అక్కడ తన కుటుంబముతో కూడా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అబ్రహాము బాధ ఏంటంటే దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని అంతా కూడా నాశనం చేస్తాడని మరి అబ్రహాము భావిస్తూ ఉన్నాడు. లోతును బట్టి, అనగా తన సహోదరుడు కుమారుడైనటువంటి ఆ లోతును బట్టి, తన కుటుంబాన్ని బట్టి వారు రక్షింపబడాలని, దేవుడు వారిని రక్షించాలని, దేవుడు వారిని ఆశీర్వదించాలని, దేవుడు వారిని బయటకు తీసుకురావాలని, దేవుని చేతనే మరి చెప్పించాలని చెప్పి అబ్రహాము ఆశపడతా ఉంటున్నాడు. ఆ క్వశ్చన్ వేసే విధానం అంతయు కూడా తన మరి సహోదరుడి కుమారుని కొరకే. వారిని మాత్రం నశించుకోవడము అబ్రహాముకు ఇష్టం లేదు ప్రియులారా. కనుక దేవునితో వాగ్వాదానికి దిగుతూ దేవుని విసిగించేటట్లుగా మరి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ దేవుని విసిగిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత మాత్రం విసిగిపోకుండా అబ్రహాముతో చక్కగా సమాధానం చెప్తూ, ఒక్కరు నీతిమంతుడున్నానే నా పట్టణాన్ని మరి ఆ పట్టణము జోలికి పోను అని చెప్పి దేవుడు తన మనసులో అనుకుని ఉంటూ ఉన్నాడు ప్రియులారా. కనుక అదంతా కూడా మాట్లాడిన తర్వాత అబ్రహాము వెనుదిరిగి ఇంటికి వచ్చాడు. వారు సొదొమ గొమొర్రా పట్టణాలకు మరి ఆ యొక్క దూతలు వెళ్ళినట్లుగా మన లేఖనాలలో గమనించవచ్చు. దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణాల మీదకి రాబోతుంది. దేవుని యొక్క శాపము ఆ పట్టణాల మీద రగులుకోబోతుంది ప్రియులారా. ఎందుకంటే అది పాపిష్టి పట్టణం. పట్టణాలు పాపిష్టి పట్టణాలుగా పిలువబడతా ఉన్నాయి. లోతు ఆ పాపిష్టి పట్టణాలను ఎంచుకున్నాడు. అబ్రహాముతో ఉన్నప్పుడు చాలా చక్కగా ఉన్నాడు. అబ్రాహాముతో కూడా ఉన్నాడు. అబ్రాహాముతో కూడా ఉండి సమస్తమును సంపాదించుకున్నాడు. కానీ లోతు అబ్రాహాముతో దూరం అయిపోయిన తర్వాత సొదొమ గొమొర్రాలో కాపురం ఉంటూ వారు శాపానికి దగ్గరగా ఉన్నారు ప్రియులారా. దానిని బట్టే అబ్రాహాము బాధపడతా ఉన్నాడు. వేదనతో దేవునితో మాట్లాడుతూ మరి లోతుని ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలని చెప్పి ఆశపడతా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, పాపిష్టి ప్రదేశాల వైపు మనము ఏమాత్రము కూడా చూడవద్దు. మన కన్నులు పాపిష్టి ప్రదేశాల వైపు, మన కాళ్ళు పాపిష్టి ప్రదేశాల వైపు, మన చేతులు ఆ పాపిష్టి ప్రదేశాల వైపు ఏమాత్రము ఉండవద్దు ప్రియులారా. మన ఆలోచనలు, మన తలంపులు ఇవేవి కూడా పాపిష్టి తలంపుల వైపు ఏమాత్రము కూడా మరి ఉండొద్దని చెప్పి నిన్ను ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుడు అబ్రహామును ఆశీర్వదించి దీవించినట్లుగా ఈ సమయంలో మనతో దేవుడు మాట్లాడాడని నమ్మి మాట్లాడినటువంటి మాటలను బట్టి దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ దేవాది దేవుని సన్నిధిలో ఆయన వాక్యానుసారంగా జీవించాలని మనం చేస్తూ ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రభునామానికి మహిమ కలుగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.